సమస్యల్లా సంస్కృతి. సంస్కృతి అనగానే మనకు ఒక పాట, ఆట, మాట, ప్రదర్శనలు, కళలు అని అనుకుంటాం. కానీ అందులోనూ కూడా ప్రజలకు అనుబంధించినటువంటి సంస్కృతి ఒకటి మొత్తం పెనవేసుకొని ఉంది. అన్ని రంగాల సంస్కృతి, శిష్ట సమాజానికి సంబంధములు సంస్కృతి, శిష్ట సంస్కృతి కంటే భిన్నమైనటువంటి ఎన్నో అంశాలు మళ్ళీ ఈ ప్రజలకు సంబంధించినటువంటి అనుబంధించిన అంశాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకపోవడం వల్ల అవి పుట్టిన నాటి నుంచి, మనం ఆదివాసులు అంటాం కదా, అప్పటి నుంచి ఆ దశల నుంచి వేలాది దశలు, సంవత్సరాలు కాదు దశలు, ఒక్కొక్క దశ ఒక 100 శతాబ్దాలు కావచ్చు, అనేక శతాబ్దాలు కూడా కావచ్చు. మానవ సృజన పనిచేస్తూనే ఉంటుంది. ఆకలిలో, ఆనందంలో, అవసరార్థం, ప్రజల కోసం, తన కోసం ఒక చిన్న సంగీత వాద్యాన్ని మీటిన, ఒక చిత్రలేఖనం బొమ్మ వేసిన, ఒక పరికరాన్ని కనిపెట్టిన, అది అందరిది. ఇక్కడ వ్యక్తి ఉండడు, సమాజం మొత్తానిది. కాబట్టి అలాంటి సమాజం మొత్తానిది. ఇక్కడ కళాకారులు ఉండరు ప్రజలలో, అందరూ కళాకారులే, అందరూ పార్టిసిపెంట్సే. శ్రోతలు, గాయకులు వాళ్ళే, నటులు, ప్రేక్షకులు వాళ్ళే. అట్లా ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉన్నటువంటి వస్తువులని 1974లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. 75లో పరిశోధన కోసమని మా ప్రొఫెసర్ దగ్గరికి పోయాను. ఆయన నేను శ్రీశ్రీ మీద చేయాలనుకున్నాను అని చెప్పా. ఇంకెవరైనా ఆరుద్ర, ఇట్లా కాస్త గట్టి పిండాలు. అప్పుడు ఆయన అన్నారు, లేదు తిరుమలరావు గారు, ఇవి జరుగుతున్నాయి విశ్వవిద్యాలయాలు. అప్పుడు పరిశోధన సంహితలు రాలేదు. ఏ విశ్వవిద్యాలయంలో ఏ పరిశోధన జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు. అందుకే ఓవర్లాప్ అయ్యేవి టాపిక్స్. అట్లా కాకుండా ఉండాలంటే నువ్వు రాసినటువంటి పీహెచ్డీకి పోతే వాళ్ళు ముందు వ్యాసాలు ఎన్ని రాశారు అని అడుగుతారు. పబ్లికేషన్స్ అంటాం మనం, రీసెర్చ్ ఆర్టికల్స్. అది ఉంటే సగం మార్కులు ఎక్కువ వస్తాయి. సరే, అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అటు నాది కాకుండా ఇటు మొత్తం క్షేత్ర పర్యటనకి సంబంధించింది అయితే నాకు బాగుంటుందండి అని చెప్పాను. అట్లా వాళ్ళు తెలంగాణ రైతాంగ పోరాటం, ప్రజా సాహిత్యం అని ఇచ్చారు. దానికోసం క్షేత్ర పర్యటనకు పోతూ ఉంటే ఆ పాటలకి, ఆ కళారూపాలకి మూలమైనటువంటి అసలైనటువంటి రూపాలు కనిపించాయి. 75లో నాకున్న ప్రభుత్వ ఉద్యోగంలో నేను అప్పుడు వీడియోలు వచ్చాయి, కానీ టేప్ వీడియోలు అవి తీయలేము వాటిని మనం. అలాంటి సందర్భంలో చాలా మిస్ అయ్యాము. ఆ మిస్ అయిన దానిని నేను ఈ వస్తువునే సేకరించి పెడదాము. 75లో నేను అది నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్స్లో పాల్గొన్నాను. అక్కడ ఉన్నటువంటి వస్తుజాలాన్ని గురించి, అద్భుతమైనటువంటి సంగీత వాద్యాల గురించి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. నిజానికి ఇది కాల్పనికంగా ఊహించి చెప్తున్నాడా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటి పాడైపోయిన దాన్ని తీసుకొచ్చి చూపించి ఇది అని చెప్పేవాడిని. అట్లా ఎన్నో వాటిని చూపించి పరిచయం చేస్తున్న సందర్భంలో వాటిని ఒక్కొక్కటి పాడైపోయిన వాటిని, లేదా మంచిగా ఉన్న డబుల్స్ ఉంటాయి. కొంతమంది ఇవి వాయించే వాళ్ళు మరణించినప్పుడు అవి ఊరికే గోడలకు వేళ్లాడుతూ ఉంటాయి. వాటిని తీసుకొని వచ్చి అట్లా ఎక్స్టెన్షన్ అయిపోయింది. అన్నీ ఫైన్ ఆర్ట్స్, సాహిత్యము, సంగీతము, చిత్రలేఖనము, పరికరాలు, పనిముట్లు, ఆ తర్వాత భాష, సాహిత్యము, లిపి,
ఇవన్నీ కనిపిస్తున్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. గోండి స్క్రిప్ట్ కూడా ఉంది, దాన్ని మా టీం బాగా తీసుకొచ్చింది, బాగు చేసింది, ప్రపంచ లిపుల పక్కన పెట్టినామేమో. ఇట్లాంటి పని చేస్తూ పోతూ ఉన్నప్పుడు వీటి సంఖ్య పెరిగింది. 10 ఏళ్ల కింద 8 ఏళ్ల కింద స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టాము. అక్కడ ఆ, పెట్టి తీసేయడమే. గుంటూరులో పెట్టాము, ప్యారిస్లో కొన్ని తీసుకెళ్ళాము. అట్లా వివిధ ప్రాంతాలకు వెళ్ళి వీటిని ప్రమోట్ చేయడమా లేదా స్టడీ కావాలనడమా? ఎందుకంటే ఇవన్నీ ఆంథ్రోపాలజీ, ఫోక్లోర్, ట్రైబల్లోర్, లిటరేచర్, మ్యూజికాలజీ, ఇవన్నీటితో సంబంధం ఉన్నటువంటి విషయాలు. వీటిని అర్థం చేసుకొని పరిశోధన చేయడానికి కూడా రాకపోవడము, ఆ జటిలత్వం అంటే అనవగాహన ఎక్కువగా ఉండడం వల్ల మేము రాయాల్సిన పుస్తకాలు రాయలేకపోవడం కూడా జరిగింది. వీటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము, బయట పెట్టాము. మా వరప్రసాద్ గారు ఆయన ఇల్లు ఇచ్చాడు, ఆ సంగీత వాద్యాలన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టాము. మా ప్రకాష్ గారు అక్కడి నుంచి వారి ప్లేస్ ఒకటి ఉంది, వేదిక, దాంట్లో పెట్టాము. వీటిని ఎలుకలు చర్మాలను కొరుకోవడం మొదలుపెట్టినాయి, తంత్రులు పోయినాయి. ఆ తర్వాత కర్ర, వెదురు, ఇలాంటివన్నీ పాడైపోయాయి 50 ఏళ్ళ నుంచి. మాకు దీనిని ఎక్కడో ఒక దగ్గర పెడితే బాగుండు అనే ఆలోచన మాత్రం 15 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మరి పోయిన ప్రభుత్వాలు కనికరించలేదు, వాటిని అర్థం చేయించలేకపోయామేమో అనిపిస్తుంది. అంటే మ్యూజియం అనేది కొత్తది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇంత హాల్ ఇచ్చేస్తాం, మేమే నడిపించేస్తామంటారు. ఇవన్నీ నా స్టోరేజ్ కూడా కాదు, ఇది సరిపోదు. ఆ బళ్ళని ఎక్కడ పెట్టాలి, పడవలను ఎక్కడ పెట్టాలి, పులుగోన్లు ఎక్కడ, బయట అవి మన గదుల్లోకి రావు కదా అంత పెద్దవి. సో ఏం చేయాలి? ప్రభుత్వానికి కూడా అప్పుడప్పుడు అర్థం కాదు, అధికారులకి. మనము చాలా దాన్ని ఏమంటాము, మనము ఆశగొట్టుతనంతోటి ఇంకా ఎక్కువ అడుగుతున్నామని అనుకుంటారు వాళ్ళు. పాపం మేము చెప్తాము, ఫోటోలు తీసి చూపిస్తాము, వీడియోలు తీసి చూపిస్తాము. ఇవన్నీ నిజానికి ఒక 20-50 వస్తువులు కూడా కష్టంగా ఇక్కడ పెట్టచ్చు ఇంత పెద్ద హాల్లో. 5,000-6 రకాల ఇవి కేటగిరీస్. ఎట్లా? ఇది సాంస్కృతిక సమస్య. దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, ఎలా అర్థం చేసుకుంటారు? పౌర సమాజం అంటే పాపం వాళ్ళు మాట్లాడడానికి కూడా కొంత ఇది ఉంది. సపోర్ట్ చేయాలన్నా ఎట్లా చేయాలి అనే దగ్గర ఉన్నప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఆయన నిజానికి ఒక సీఎంగా కొత్తగా వచ్చి ఉన్న టైంలో ఒక మ్యూజియం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, దాని ప్రదర్శన ఎట్లా ఉండాలి, సందర్శకులు ఎట్లా రావాలి అనే విషయాలు మేము ఏదైతే అనాలనుకున్నామో, చెప్పాలనుకున్నామో అవన్నీ మాకు చెప్పాడు. ఆశపడ్డాము 2.5 ఏళ్ల కింద. ఆ తర్వాత మెల్లిగా జరుగుతూ ఇది ప్రతి విశ్వవిద్యాలయము వెస్టర్న్లో యూనివర్సిటీతో పాటుగా ఒక మ్యూజియం ఉంటుంది. అది అవుట్ ఆఫ్ దేర్ స్టడీ ఆ కలెక్షన్ చేశారు మనలాగా. అట్లా అప్పుడు మొన్న 75 ఏళ్ల సాలార్జంగ్ మ్యూజియం ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు పాపం ఆ సాలార్జంగ్ మీద ఒక నాటకం వచ్చింది. అది చూసినప్పుడు చాలామంది కన్నీళ్లు తుడుచుకున్నారు. అంత పెద్ద జాగీర్దారు కూడా, డబ్బున్న వాడు, ప్రభుత్వంలో మంత్రివర్యుడిగా పనిచేసిన వాడు, వీటిని రక్షించడానికి ఎంత కష్టపడ్డాడు. ఇక అది చూసిన తర్వాత మేము నిమిత్త మాత్రంగా ఉండడం నేర్చుకున్నాం. పోతే పోనీ, కానీ సాధించాలి. ఎందుకంటే ఇది ప్రజలది. నా వ్యక్తిగతం అయితే, మా వ్యక్తిగతాలు అయితే మేము పక్కన పెట్టేస్తాం. అయినా అవుతుంది, కాకపోతే కాదు. అట్లా ఎన్నో పోయినాయి పుస్తకాలు ఉన్నాయి, పోయినాయి. వాటిని ఏమీ చేయలేకపోయి
ఉండడం ఒక పద్ధతి, లేదు పోరాడి గట్టిగా చేద్దాము అనే అటువంటి మిత్ర బృందం కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఈ సేకరణకి ప్రజలకు, ఆద్యకళ మిత్రులు, సమాజానికి మేము రుణపడి ఉంటాము. మాకు సపోర్ట్ చాలా వస్తుంది. కాకపోతే తెలుగు విశ్వవిద్యాలయంలో గ్రౌండ్ ఫ్లోరు ఇచ్చింది, జీవో తీసింది ప్రభుత్వం. దానిని కూడా ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు విద్యార్థులే కావడం బాధాకరం. వాళ్ళకి ఎవరు చెప్తున్నారు, వాళ్ళని ఎవరు ఎగేస్తున్నారు, వాళ్ళని నడిపించేది ఎవరు ఉన్నారు అనే విషయం స్పష్టమవుతున్నది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరు ఒక సాంస్కృతిక సమస్యని అడ్రస్ చేస్తున్నట్టుగా లేదు. వాళ్ళ యాంగర్, ఫ్రస్ట్రేషను, కోపము ఇవన్నీ ఆద్యకళ మీద చూపించడం మేము కొద్దిగా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇది వ్యక్తులది కాదు, సంస్థలది. ఇవాళ తిరుమలరావు ఉంటాడు, ఇంకో 2-3 ఏళ్ళలో పోతాడు, ఎవరైనా పోతాం. కానీ అది మిగిలాలి కదా. అది మిగలడం ఎందుకంటే రాబోయే తరాలకి. లేదు విదేశాల నుంచి వచ్చిన, పరరాష్ట్రాల నుంచి వచ్చిన మన వాళ్ళే ఇతర దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన, ఓహో మాకు కూడా ఇంత సంపద ఉంది, ఇది మాది, ఇది తెలుగువారిది. ముఖ్యంగా తెలుగువారిది అంటే ఎట్లా మనం సాహిత్యంలో ఎట్లా చెప్తాం, నన్నయ్య నుంచి మాట్లాడతాం, బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు లిపి ఎట్లా వచ్చింది మాట్లాడతాం. అవన్నీ ఒక 1000 ఏళ్ళు 2000 ఏళ్ళకి సంబంధించింది. కళల కోసం వచ్చినప్పుడు మాత్రం అది చాలా ప్రాచీనం. దీనికంటే ఆ చరిత్ర అంతా ఇందులో ఉంటుంది. దీనిని కాపాడాలి, ఈ లిటరేచర్ని కాపాడాలి, వస్తువుని కాపాడాలి, చరిత్రని కాపాడాలి. ఆ వస్తు చరిత్ర, నిర్మాణ చరిత్ర, డిజైన్ చరిత్ర, వీటన్ని ఎంతో వర్క్ ఉంది. వాటికి లిస్టులు తయారు చేయాలి, అవన్నీ మేము చేయాలి. ఎక్కడన్నా ప్లేస్ ఉంటే చిన్న చిన్న రూములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళే పోయిన వీసీ గారు మాకు ఇచ్చారు. కానీ ఇప్పుడు అది ఏదో పుండు రక్కితే పెద్దదైనట్టు సమస్య తీర్చడానికి పోయి మరింత జటిలం అయినది అనిపిస్తున్నది. అయినా కానీ మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ, మీరు ఇది వెంటనే దీనిని సాల్వ్ చేయండి. మీరు రంగంలోకి దిగకుండా ఇది పెద్దగా అయ్యి అది అనారోగ్య వాతావరణాన్ని క్రియేట్ చేయవద్దని, విశ్వవిద్యాలయానికి కూడా నేను పనిచేస్తున్న విశ్వవిద్యాలయం, చేసిన విశ్వవిద్యాలయం, పదవి విరమణ పొందిన విశ్వవిద్యాలయం అది. ఇది అక్కడ మీకు ఒక తరతరాల తెలుగు మ్యూజియం ఉంది. కానీ అందులో ఉన్న పెయింటింగ్స్ అవి చూస్తే తరతరాలే కావు, మొన్నటి అనిపిస్తుంది. కొన్ని వస్తువులు పాతవి ఉన్నాయి. దానికి అనుబంధంగా అనుకోండి, మాకేమన్నా అభ్యంతరం ఉంటుందా? ఇది అందరిది అని చెప్పినప్పుడు మేము దాన్ని కొనసాగిస్తాము, సహకరిస్తాము అని చెప్పినప్పటికీ కూడా అర్థం కాకుండా, అక్కడ బాచిపల్లికి మాకు చిన్నగా అయింది ఇది నాంపల్లి ప్రాంగణము, కాబట్టి మాకు పెద్ద ప్రాంగణం కావాలంటే అక్కడ కట్టి 100 ఎకరాలు ఇచ్చింది, మీరు అక్కడికి బిల్డింగులు కట్టించి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ ఇది మేమే ఉంచుకుంటాము అంటే ఎట్లా? విశ్వవిద్యాలయము ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టారు? చాలా విజనరీ, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో అంత విజనరీని మనం ఇప్పటి వరకు మళ్ళీ చూడలే. ఆయన అయితే వాటి ఆశయాలను మాత్రము తుంగలో తొక్కడం జరిగింది. ఇప్పుడు అది సర్టిఫికెట్ కోర్సుల కోసం మేము ఇక్కడ ఉంటామంటున్నారు. మేమేమంటామంటే మ్యూజియం పెడితే మేము పోస్ట్ డాక్టర్లు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి దీని మీద అధ్యయనం చేసి ఏ ఖండంలో లేని ఒక గొప్ప సాంస్కృతిక సంపదను మా భారతదేశంలో ఉంది, మా హైదరాబాద్లో ఉంది, మా తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మా ఆదివాసుల్లో ఉంది అని చెప్పాలని ఇండిజినస్ కమ్యూనిటీస్ యొక్క చరిత్ర రావాలి బయటికి. దీని వెనుక అలాంటి ఈ ఆలోచనలే గిట్టని వాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అంటే ప్రజా వ్యతిరేక ధోరణి కలిగిన వాళ్ళు, రాజకీయాలు కలిగిన వాళ్ళు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
ఇది ఆదివాసీ, దళిత, బహుజన అట్టడుగు వర్గాలకి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ని రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనిపిస్తున్నది. అది కాదు అనుకుంటే వాళ్ళు చెప్పమనండి. ఇది అదే అయితే దానిని ఇది పౌర సమాజం చేతిలోనే మేము పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము చేసేది చేశాము, మా చేతిలో ఇప్పుడు అయిపోయింది. అనారోగ్యాలు, వస్తువుల పరిస్థితి చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. కాబట్టి విలువైనవి, చాలా విలువైనవి ఉన్నాయి, కొన్ని విలువ కట్టలేనివి ఉన్నాయి, కొన్ని ఇదేంటి, దీనికి ఏం విలువ ఉంది దీనికని అడిగే ఇది ఉంది. కానీ అవన్నీ వాటి గురించి ఏమాత్రం తెలిసినా, విలువ తెలిసినా దానిని మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరికీ సంతోషం. ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు నేను అవుట్ సైడర్నే నిజానికి, కానీ ఈ విషయాలు, జరిగిన విషయాలని చెప్పడానికి మాత్రం మీ ముందుకు వచ్చాను. మీ సలహాలు, సూచనలు పౌర సమాజానికి పోతుంది. కాబట్టి మీరు కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇవ్వండి. వాటిని వీలైనంత వరకు మేము ఆమోదించి వాటిని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ, వచ్చిన మిత్రులందరికీ, పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.